అబ్బబ్బా వారం 10 దినాల సంది ఇటుమార్ లేకుండా పడుతూనే ఉన్నాయి కదా వానలు. చెర్రసేపు బయటికి వెళ్తే పాపం కిందికి వెళ్ళి మీ దాకా ముద్ద ముద్ద అవుతున్నాం. ఇంత వాన జోర్లో కూడా అయ్యో ఈ ఊరోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కి లేదు కరెంట్ లేదు మాకు 20 రోజుల నుంచి ఏం లేదు ఓషిని 20 దినాలైనా నీళ్లు రాక ఎట్లెలా తీస్తుర్రో మీకే తెలవాలనమ్మా. నీళ్లు లేకుట 2 రోజులు నల్ల జర్ర సన్నగా వస్తేనే సరిపోవు. ఆ సోంటిది వీళ్ళకు నీళ్లు రాక 20 రోజులు అవుతుందంటే ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ. అందుకే ఇట్లా ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు నిర్మల్ జిల్లా తరోడా ఊరోళ్ళు. ఎండాకాలం నుంచి అట్లనే ఉన్నదట ఈ నీళ్ళ బాధ. ఎండలు వాయే వానలు కూడా పొట్టు పొట్టు చంపబట్టే అయినా కూడా నీళ్లు రాకపాయని రోడ్ల మీదకి వచ్చి ఆఫీసర్ల నిలదీస్తుంటే ట్రాఫిక్ చూడుర్రి ఎంత పొడుగు జామైందో. రోడ్లు మొత్తం ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడి బస్సులు కార్లు ఆటోలు బండ్లు అట్లనే అయిపోయినాయి. ఇక ఆఖరికి పోలీసులు వచ్చి నచ్చ చెప్తే కూడా ఇనలేదు. ఇక మరి ఆ ట్రాఫిక్ ఎప్పుడు ఒడిచిందో ఏమో కానీ నీళ్లు లేవని తిప్పల పడుతున్న వాళ్ళు అనేది ఇడుతుర్రు పోలీసులు. ఆ ట్రాఫిక్లు ఇరికినోళ్ళు జరసేపు ట్రాఫిక్లు ఉంటేనే గింత ఆగమవుతుర్రు జనాలు. మరి 20 రోజుల నుంచి నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు ఏం కథ. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని మాట్లాడుతుర్రు. నీళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు చూసినాక జర సర్కారు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇంత పుణ్యం కలుగుతుంది కదా. జర చూడురి సారు వాళ్ళ బాధలు.